వృశ్చిక రాశి వారు ఈ వారం అంతర్గతంగా తాము తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అవకాశాలను చక్కగా ఉపయోగించుకోటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో కొన్ని రహస్యంగా ఉంచేటటువంటి ప్రయత్నాలు అవసరమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో ఈ రహస్యాలతో కూడుకున్న పలు రకాల అంశాలను మీరు జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. పరిశోధన, భద్రతా సంబంధమైనటువంటి సేవలు, వైద్యంగము, ఇన్సూరెన్స్ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ రహస్య సమాచారాలు మీకు ఉపయోగపడుతుంటాయి. మీరు కష్టపడి పని చేయడం ద్వారా అవి మీకు చాలా పేరుని తెచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వారం కొన్ని అనుకోనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలు, సౌకర్యాల విషయంలో ఈ వారం కొంత అదనపు మొత్తాన్ని మీరు ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కుటుంబ పరంగా చూస్తే పరిష్కారం కానటువంటి కొన్ని సమస్యలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఈ వారం వాటిపైన శ్రద్ధ పెడుతూ ఉంటారు. కొన్ని సంబంధమైనటువంటి అంశాల్లో మళ్ళీ వాయిదా పడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం మార్పులు చేర్పులను కోరుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా వాటిల్లో నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎన్నో రోజులుగా పనిచేస్తున్నటువంటి పలు రకాల బాధ్యతల నుండి విశ్రాంతి తీసుకోవటం, రాజీనామా చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి అంశంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణాలు చేసేటటువంటి వారు అత్యంత జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం వివిధ రకాల ఒత్తిళ్లు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు చూస్తే ఈ వారం ఒత్తిడితో అనేక రకములైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి పనులు ముందుగానే సరిచూసుకోవటం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటము, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవటం, వాటిని పూర్తి అయ్యేంత వరకు కూడా వాటిపైన శ్రద్ధతో బాధ్యతగా వ్యవహరించడం ద్వారా ఈ వారం ఉత్తమమైనటువంటి ఆరోగ్యాలు మీరు కాపాడుకోగలుగుతారు. లేకపోయినట్లయితే ఒత్తిడి అనేటటువంటి అనారోగ్యం ఈ వారం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ వారం చాలా కీలకమైనటువంటి అంశాలు చేపట్టే సందర్భంలో కాసేపు ముందుగానే ధ్యానం చేసుకోవటం, నిశ్శబ్దంగా మీరు ఒక ప్రదేశంలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవటం, ఆధ్యాత్మికమైనటువంటి మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ మీ కార్యక్రమాలు పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించటము, అలాగే పరమేశ్వరునికి అర్చన నిర్వహించటము, శివ పంచాక్షరి జపం చేసుకోవటం అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది.